మనందరిలో ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది, నేను ఒక విషయాన్ని ఎప్పటికీ వదలలేకపోతున్నా అని. అది ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేదా ఒక రిలేషన్ అయి ఉండొచ్చు, చైల్డ్హుడ్లో జరిగిన ఏదైనా పాస్ట్ ట్రామా అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. మనం వాటిని పట్టుకొని ఎప్పటికీ వదలలేకపోతాం. అవి మాటలే అయి ఉండొచ్చు, రిలేషన్స్ అయి ఉండొచ్చు, ఏవైనా సరే. వాటితోనే సమ్టైమ్స్ మన డే స్టార్ట్ అవుతుంది అండ్ వాటితోనే మన డేని ఎండ్ కూడా చేస్తాం. బికాస్ అవి మన హార్ట్లో ఎక్కడలో సైలెంట్గా అలా స్టోర్ అయి ఉంటాయి. కొన్నిసార్లు మనలో మనమే ఒక సైలెంట్ బ్యాటిల్ని ఫేస్ చేస్తూ ఉంటాము. ఒక మాట, ఒక ఇగ్నోరెన్స్, ఒక అన్సీన్ మెసేజ్, వెయిట్ చేసిన కాల్ రాకపోవడము, ఇవన్నిటిని మనం పెయిన్ అనుకొని వాటితోనే సర్వైవ్ అవుతూ ఉంటాము. బికాస్ లెట్టింగ్ గో మన వల్ల కాదు, మనం చేయలేమని ఫీల్ అయ్యి అదే పెయిన్తో సర్వైవ్ అవ్వాలి అని మనల్ని మనం చాలా డిసైడ్ చేసేసుకుంటాం. అండ్ ట్రూత్ ఈజ్, అలా ఉంటే లైఫ్లో నువ్వు ఎప్పటికీ అసలు ఫ్రీడమ్నే చూడలేవు. కానీ ఒక సిన్సియర్ క్వశ్చన్, మనందరం మోస్తుంది ప్రేమలో ఉన్న కనెక్షనా, లేదా దానికి మనం పడిన అలవాట? ఎవరో హర్ట్ చేశారు, తప్పు చేశారు, కానీ బర్డెన్ మాత్రం మనమే మోస్తూ ఉంటాము. మనకి పెయిన్ ఇచ్చిన వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, బట్ మనం మాత్రం అక్కడే అలానే స్ట్రక్ అయిపోతాము. అవే వర్డ్స్, అదే ఫియర్, అవే మాటలు అన్నీ మనల్ని ఎంతసేపు హాన్ చేస్తూ ఉంటాయి, మనమే తప్పు చేసిన వాళ్ళలా. లెట్టింగ్ గో అంటే అంతా మర్చిపోవాలి అని కాదు, మర్చిపో అని కూడా కాదు. లెట్టింగ్ గో అంటే నేను ఈ పెయిన్కి ఇంకా పర్మిషన్ ఇవ్వటం లేదు అని అర్థం. నా పీస్కి నేను వాల్యూ ఇస్తున్నాను అని అర్థం. అయినా నీ పాస్ట్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. అండ్ నీ ఇమోషన్స్కి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది హీలింగ్, పనిష్మెంట్ కాదు. ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు నిజంగా ఆ పర్సన్ని మిస్ అవుతున్నావా, లేదా ఆ పర్సన్తో ఉన్నప్పుడు తను చూపించిన కేర్, లవ్, కన్సర్న్ వాటిని మిస్ అవుతున్నావా అని. అప్పుడే నీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా దొరుకుతుంది. నిన్ను నువ్వు హీల్ చేసుకోవడానికి నీకు ఒకరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ లైఫ్లో నువ్వు లీడ్ చేయడానికి ఒకరు నీ పక్కన ఉండాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ హోల్డింగ్ ఆన్ టు పెయిన్ డజంట్ మీన్ యు ఆర్ స్ట్రాంగ్. నీ రియల్ స్ట్రెంగ్త్ అనేది వదిలిపెట్టడంలో ఉంటుంది. వదిలిపెట్టిన తర్వాత నీ లైఫ్ని నీకు నచ్చినట్టు లీడ్ చేయడంలో ఉంటుంది, హ్యాపీగా ఇంకా పీస్ఫుల్గా. ఇప్పుడు నువ్వు వదిలేయకపోతే ఇదే బ్యాగేజ్ని ఇలానే మోస్తూ ఫ్యూచర్లో కూడా నువ్వు ఇలానే ఉన్నావు అంటే ఎప్పటికీ ఏ రిలేషన్ మీద ట్రస్ట్ చేయలేవు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నీ డెసిజన్ మీదే నీకు ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు అసలు రిలేషన్షిప్కే వెళ్ళవు, ఎవరిని ట్రస్ట్ కూడా చేయవు. సో ఇప్పుడు ఈ మూమెంట్లో ఒక డీప్ బ్రెత్ తీసుకో అండ్ జస్ట్ సే, నాకు ఈ పెయిన్ హెవీగానే ఉంది, బట్ స్టిల్ నేను ఈ పెయిన్ని ఇంకా క్యారీ చేయలేను అని. జస్ట్ సే లెట్ ఇట్ గో, లెట్ దెమ్ గో అండ్ లెట్ ద పెయిన్ గో. ఎందుకంటే నీ పీస్ కంటే పెద్ద రివెంజ్ లేదు, నీ స్మైల్ కంటే పెద్ద క్లోజర్ లేదు. లెట్ ఇట్ గో అని ఇమోషనల్గా చెప్పడం ఈజీనే, బట్ ఇది ఒక జర్నీ లాంటిది. అండ్ నీ పెయిన్ని స్ట్రాంగ్గా మార్చుకో. నీ స్టోరీని షేమ్గా కాకుండా నీ స్ట్రెంగ్త్గా మాట్లాడు. బికాస్ లెట్ ఇట్ గో అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ అ గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్.